ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం కొయ్యలగూడెం గ్రామంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పోలవరం నియోజకవర్గ కన్వీనర్ మరియు రాష్ట్ర ఎస్టీ కమిటీ చైర్మన్ బొరగం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సుపరి తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గిరిజన శాఖ మంత్రివర్యులు మరియు శిశు శాఖ మంత్రివర్యులు గుమ్మల సంధ్యారాణి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేసిందని, పెన్షన్లు పెంచి మరియు విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి పోలవరం మార్కెట్ యార్డ్ మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు గారు, పొగబోట్ చైర్మన్ పరిమి రాంబాబు గారు మరియు కొయ్యలగూడెం మండల టీడీపీ అధ్యక్షులు పారేపల్లి నరేష్ గారు, పోలవరం నియోజకవర్గ మండల టీడీపీ అధ్యక్షులు, కన్వీనర్లు, బీజేపీ నాయకులు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు డీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు. గౌరవ డిఎల్డీఓ మండల ప్రత్యేక అధికారి మరియు డిఎల్పీఓ ఇన్ఛార్జ్ అయిన ఎం రాజు గారు మరియు మండల అభివృద్ధి అధికారి పరింపుడి పంచాయతీ సర్పంచ్ మరియు డిప్యూటీ ఎంపీడీఓ ఏఈ పంచాయతీరాజ్ మండల విద్యాశాఖ అధికారి, ఇతర మండల అధికారులు 3వ శనివారం సాసా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ మరియు ప్రతి షాప్కి వెళ్లి చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడం జరిగింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో మైనర్ బాలికను చిత్రహింసలు పెట్టి కొట్టిన అజ్మీర్ అనే వ్యక్తి. బాలిక చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైనం. ఇప్పటికీ కేసు నమోదు చేయలేదని బాలిక తరపు బంధువులు ఆరోపణ.